ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు మరింత పెంచింది. ఈ కేసులో కేజ్రీవాల్ను ప్రధాన కుట్రదారుగా నిరూపించేందుకు కావాల్సిన అన్ని రకాల ఆధారాల సేకరణకు కార్యాచరణను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా కవిత, అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ విచారిస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సమీర్ మహేంద్రు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కేజ్రీవాల్ను అలాగే కవితను విచారించబోతున్నారు. అసలు సమీర్ మహేంద్రు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? రాధిక, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవితను అదుపులో తీసుకున్నారు. ఇద్దరు కూడా ప్రజెంట్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ విచారణ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ఈడీ విచారణ ప్రారంభమైంది. ఇటు కవిత, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కూడా విడివిడిగా ముందు విచారిస్తున్నారు. తర్వాత ఇద్దరిని కలిపి విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలకంగా వ్యవహరించిన ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రును నిన్న తీహార్ జైల్లో ఈడీ అధికారులు విచారించి కొంత సమాచారాన్ని స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు కవితను, అరవింద్ కేజ్రీవాల్ను విచారించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు ఈడీ కస్టడీ ముగియనుండడంతో కవితకు సంబంధించి ఈరోజు విచారణ కీలకంగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు విచారణ జరగబోతుంది. సమీర్ మహేంద్రు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించారు. ఒక మద్యం కంపెనీకి ఓనర్ అయిన వ్యాపారి. దానికి సంబంధించి కవిత అత్యధికంగా 33% లాభాలు వచ్చే విధంగా అక్కడ వాటాను కొనుగోలు చేశారు. కవిత మధ్యవర్తిగా డమ్మీగా అరుణ్ రామచంద్ర పిల్లైను పెట్టి అక్కడ మద్యం వ్యాపారం నడిపించారనేది ప్రధానంగా మొదటి నుంచి విజయ్ నాయర్ కానీ, దినేష్ అరోరా, ఇటు అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, ఇతర మరోవైపు ఇటు సమీర్ మహేంద్రు కానీ వీరందరూ కూడా ఇటు ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో ప్రధానంగా ఆరోపణలు కానీ, కొన్ని సమాచారాన్ని కానీ, కొంత సమాచారాన్ని, కొన్ని సాక్ష్యాలను కూడా వారికి సమర్పించినట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే నిన్న కవితకు సంబంధించిన కీలక సమాచారం అయితే సమీర్ మహేంద్రు నుంచి సేకరించినట్లుగా తెలుస్తుంది. గతంలో కూడా కవిత ఈడీ కస్టడీ 7 రోజులు ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ మరో 5 రోజులు ఈడీ కస్టడీ ఇవ్వాలి, సమీర్ మహేంద్రుని కూడా విచారించాలి. ఇటు మరోవైపు కవిత మేనల్లుడు మేకా శరణ్ కూడా విచారించాలని వారు అప్లికేషన్ దాఖలు చేశారు కోర్టులో. ఇటు సమీర్ మహేంద్రుకు సంబంధించి పర్మిషన్ లభించింది. కానీ ఇటు మేకా శరణ్ 2 సార్లు విచారణకు పిలిచిన నేపథ్యంలో మేకా శరణ్ రాని నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో కవిత మేనల్లుడు మేకా శరణ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. కొంత సమాచారం అయితే సేకరించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోనే ఇటు మేకా శరణ్ను కూడా ఈడీ అధికారులు విచారించారు. ఇక ఇద్దరిని కలిపి విచారించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా శరణ్ను హైదరాబాద్ నుంచి ఢిల్లీ తరలిస్తారని కూడా సమాచారం అయితే అందుతోంది. మరోవైపు కవిత ఈడీ కస్టడీ రేపటితో ముగియనుండడంతో కస్టడీ పొడిగించమని కోరే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ కేసులో దాదాపు 14 రోజుల వరకు కూడా ఈడీ కస్టడీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కవితకు ఇప్పటి వరకు మొదట 7 రోజులు, తర్వాత 3 రోజులు ఇచ్చారు కాబట్టి రేపటితో 10 రోజులు ఈడీ కస్టడీ ముగియబోతుంది. మరో 4 రోజుల సమయం ఉంది కాబట్టి మరో 2 రోజులు లేదా 3 రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజు కస్టడీలో మాత్రం ప్రధానంగా సమీర్ మహేంద్రు ఏం విషయాలు ఇచ్చారు, ఏం సమాచారం ఇచ్చారు అనేది కూడా ప్రధానంగా మారబోతుంది. దానికి సంబంధించి ఈరోజు అంటే గతంలో ఏదైతే సమీర్ మహేంద్రుకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేశారో ఆ ఛార్జ్షీట్లో కూడా సౌత్ గ్రూప్ సంబంధించి కవితకు ఇండో స్పిరిట్ నుంచి వాటాలు ఇచ్చారనేది ప్రధానంగా అభియోగాలు నమోదు చేశారు. దానివల్ల సమీర్ మహేంద్రుకు కూడా ఈ లిక్కర్ జోన్ల ద్వారా అత్యధిక లబ్ధి పొందేలాగా కూడా ఢిల్లీ ప్రభుత్వం జోన్లను కట్టబెట్టిందనేది అభియోగాలు ఈడీ నమోదు చేసింది. దానిలో భాగంగానే ఈరోజు కొంత కీలక సమాచారం అయితే నిన్న రాబట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆ స్టేట్మెంట్ను విడివిడిగా ఇద్దరిని విచారించిన తర్వాత ఇటు సమీర్ మహేంద్రు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, గతంలో వారి మధ్య జరిగిన సంభాషణలు, కాల్ డేటా రికార్డ్స్, వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు ఇవన్నీ కూడా వాళ్ళ మధ్యలో ఉంచి ఇద్దరిని కలిపి విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక ఈరోజు ఈ కస్టడీ అనేది కవిత కస్టడీ అనేది కీలకంగా ఉంది. ఈరోజు విచారణ అనేది కూడా కీలకంగా మారబోతుంది. ఎటువంటి విచారణ జరపబోతున్నారనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు దీంట్లో ఇంకా మరికొంతమంది మీన్స్ గతంలో ఉన్నవారిని మరొకసారి పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకంగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా తిహార్ జైల్లో విచారించబోతున్నారు. ఇటు సంజయ్ సింగ్ను కూడా విచారించబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి విచారణ అనేది తుది దశకు చేరుతుంది. ఈ కేసు కూడా మరికొన్ని రోజుల్లోనే ముగియబోతోంది. దీంట్లో కీలకంగా ఉన్న నిందితులకు శిక్ష పడబోతుంది అనేది ఈడీ అధికారులు చెప్తున్న సమాచారం. థాంక్యూ శివ.